కూర్చోండి మేడం. ఏమేం కావాలి సార్? ఇయర్ రింగ్స్, నెక్లెస్లు చూపించండి. స్వచ్ఛమైన బంగారం చూపించండి. చూపించండి. అది తీస్తారా? ఏయ్, వీళ్ళని ఇక్కడ కూర్చోబెట్టేవేంటి? అక్కడ ఆ సెక్షన్లో కూర్చోబెట్టండి. అలాగే సార్. మేడం, ఆ సెక్షన్కి పదండి. ఏమైందండి? ఇక్కడ బాగానే ఉన్నాయి కదా. బాగుంటాయి, రేట్లు కూడా లక్షల్లో ఉంటాయి. అక్కడైతే మీ స్థాయిలో ఉంటాయి. వెళ్ళండి, తీసుకెళ్ళవయ్యా. మేడం పదండి, వెళ్దాం. ఆగు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా స్థాయి అంటే ఏంటి నీ ఉద్దేశం? అమ్మా, వాళ్ళకి తెలీదమ్మా, పర్వాలేదులే. నువ్వు ఉండమ్మా. అసలు వ్యాపారం చేసేవాడి పద్ధతి ఇదేనా? మేం వేసుకున్న బట్టలను చూసి మా హోదాని అంచనా వేస్తావా? ఏ, ఈ బట్టలు వేసుకొచ్చి ఎక్కువ ధరలో బంగారం కొనకూడదా? నీకెంత డబ్బు కావాలి బాబు? ఎంత డబ్బు చూపిస్తే మాకెంత విలువిస్తావు చెప్పు. చాలా ఇంకా తీసుకురమ్మంటావా? సారీ సార్, వెరీ సారీ సార్. ఏమండి, ఇంత జరిగాక ఇంకా ఇక్కడెందుకండి? పదండి, వేరే షాప్లో కొనుక్కుందాం. నువ్వు ఉండు గౌరీ. డబ్బుతో కళ్ళు మూసుకుపోయిన వేళకి డబ్బుతోనే సమాధానం చెప్పాలి. సారీ సార్, సారీ మేడం, ఈ ఒక్కసారికి క్షమించండి. నాన్న, సారీ చెప్తున్నారు కదా, కోపం తెచ్చుకోకు. అసలే నీకు ఒంట్లో బాగోలేదు. నువ్వాగమ్మా, చెప్పు. ఇది సరిపోతుందా, ఇంకేమంటావా? మా ఓనర్ చూస్తే మా జాబులు పోతాయి. మీకు దండం పెడతాను, మీరేం కావాలంటే అది కొనుక్కోండి. మా వాళ్ళు అన్ని వెరైటీస్ చూపిస్తారు. ఈలోపు మీకు కాఫీలు పంపిస్తాను. అది అలా రా దారికి. ఎవరి దగ్గర స్థాయి గురించి మాట్లాడకు. డబ్బును చూసి మనుషుల విలువను కట్టడం మానుకోండి. మనిషిని మనిషిలా గౌరవించడం నేర్చుకోండి. సారీ సార్, ఇంకోసారి అలా జరగదు.